సమీరా గుప్తా. నువ్వు తల్లివి కాబోతున్నావు. నన్ను నా సంజయ్ని అందరి ముందు అవమానిస్తావా? నీ జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్తాను. నా హోటల్లో ఇలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నేనెవరో తెలుసా నీకు? సంజయ్, రావ్ అండ్ కో కంపెనీ ఎండి నేను. నువ్వెవరు మా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోవడానికి? ఈయన మిస్టర్ అభయ్ వర్మ, ఈ హోటల్ ఓనర్. ఆ మాట విన్న సంజయ్ కామైపోయాడు. తనకి అభయ్ చాలా డబ్బు పలుకుబడి ఉన్నవాడని తెలుసు. ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎస్ టెల్ మీ. సార్, హోటల్ దగ్గర సిగ్నల్ దొరకడం లేదు. బహుశా డాక్టర్ మీరా గుప్తా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. ఐఎమ్ సారీ సార్. డాక్టర్ మీరా గుప్తా దొరకలేదని అభయ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అక్కడి నుండి వెళ్లబోతూ తన మనసులో ఒక్కటే అనుకున్నాడు, ఏదేమైనా ఈరోజు డాక్టర్ మీరా గుప్తని కలిసి తీరాలి అని. ఇక్కడ ఎవరికైనా డాక్టర్ మీరా గుప్తా తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. హోటల్ రాయల్ మౌంటైన్ లో రూమ్ లో ఉన్న అభయ్ తమ్ముడు సన్నీ ట్యాబ్ లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. సన్నీ టీమ్ సోలోగా ఆడుతున్నారు. అందరూ ప్లేయర్స్ ఒకటే మెసేజ్ పెడుతున్నారు, స్వీట్ ఏంజల్ కమ్ బ్యాక్ అండ్ సేవ్ అస్. నెక్స్ట్ మినిట్ లోనే స్వీట్ ఏంజల్ ఎంటర్ అయ్యింది. వెంటనే సన్నీకి కూడా మెసేజ్ వచ్చింది, మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. జస్ట్ కమ్ ఫాలో అవ్వండి. రండి రండి త్వరగా. సన్నీ కూడా ఫాలో అవడం మొదలు పెట్టాడు. స్వీటీ ఆడే గేమ్ మనుషులు కాకుండా ఏదో కంప్యూటర్ ప్లే చేస్తున్నట్లుగా ఆడుతోంది. హలో, నేను చెప్పేది మీకు పనికొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా చూసిన మీ అత్తయ్యకి హెల్త్ అప్సెట్ అయింది. అందుకే నేను అనుకున్నాను అట్లీస్ట్ మీకు ఇన్ఫార్మ్ అన్నా చేద్దామని. అదేంటంటే సిచ్యుయేషన్ క్రిటికల్. లైఫ్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆవిడ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. సమీరా తల్లి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు ఈ శారద అత్తే ఎంతో ప్రేమగా చూసింది. తను అడిగిందల్లా ఇచ్చింది. చిన్నతనంలో తనతో గడిపిన జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి సమీరాకి. అప్పుడే శారద అత్తయ్య కూతురు నుండి ఫోన్ వచ్చింది. సమీరా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో. అమ్మని కాపాడు సమీరా, ప్లీజ్ కాపాడు. అసలు డాక్టర్ ఏమన్నాడంటే? ఏమన్నారు? ఏం చెప్పారు అసలు? చూడు స్వాతి, నువ్వు టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నేనిప్పుడే వస్తున్నాను. అన్నీ నేను చూసుకుంటాను, ఐ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ శారద గారి రూమ్ నంబర్ ఎంత? ఆ లెఫ్ట్ లో రూమ్ నంబర్ 5. థ్యాంక్ యూ. సమీరా రూమ్ దగ్గరకు వెళ్లేసరికి అక్కడ శారద కూతురు స్వాతి ఏడుస్తూ కనిపించింది. స్వాతి, ఊరుకో స్వాతి, ఏడవకు. అత్తయ్యకి ఏం కాదు, నేనున్నానుగా. క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న తన అత్తయ్య కోసం లోపలికి వెళ్ళింది సమీరా. సమీరా వాళ్ళ అత్తయ్యని 6 ఏళ్ల తర్వాత ఈ రోజే చూడటం, అది కూడా ఈ స్థితిలో. శారద చేతికి సెలైన్ పెట్టి ఉంది. ఆ పక్కనే తన కేస్ ఫైల్ కూడా ఉంది. సమీరా ఆ ఫైల్ తీసుకుని చూడడం మొదలుపెట్టింది. ఆ రిపోర్ట్స్ చూడగానే అర్థమైంది తనకి ఈ ఆపరేషన్ కొంచెం కాంప్లికేటెడ్ అని. బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్ చాలా సెన్సిటివ్ ప్లేస్ లో ఉంది. ఆపరేట్ చేసే టైంలో బ్రెయిన్ లో వేరే పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కొంచెం కంట్రోల్ చేసుకో స్వాతి. సరే కానీ ఈ హాస్పిటల్లో డాక్టర్ శశిధర్ అని ఎవరైనా ఉన్నారా? తెలుసా నీకు? ఉన్నారు. అసలు ఆయన గురించి నీకెలా తెలుసు? సమీరాకి రిపోర్ట్స్ చూసిన వెంటనే అర్థమైంది, తను కాకుండా వేరే ఎవరైనా డాక్టర్ కనుక వాళ్ళ అత్తయ్యకి ఆపరేషన్ చేస్తే 20-30% మాత్రమే తను బతికే ఛాన్స్ ఉంటుంది. అదే తనే స్వయంగా చేస్తే ఆవిడ బతికే ఛాన్సెస్ 60-80% వరకు ఉండొచ్చు. ఈ ట్యూమర్ని చాలా కేర్ఫుల్గా, ఇంకేమీ డిస్టర్బ్ కాకుండా రిమూవ్ చేయాలి. కానీ ఈ సర్జరీ చేయడం అంత తేలిగ్గా ఏ సర్జన్ వల్ల అయ్యే పని కాదు. దీనికి చాలా ఎక్స్పర్ట్ అయిన న్యూరో సర్జన్ కావాలి. ఎందుకంటే ఆ ట్యూమర్ ఉన్న పొజిషన్ చాలా ట్రిక్కీగా ఉంది. మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైపోయింది మీరొక డెఫినెట్గా గుడ్ మోడల్ అని. ఎలా అయితే మోడలింగ్ ఫీల్డ్లో అన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి మీకు వీలవదో
అలానే డాక్టర్ మీరా గుప్తా కాకుండా వేరే ఎవరైనా ఈ ఆపరేషన్ చేస్తే గనుక చాలా రిస్క్ అయిపోతుంది. ఎవరినైతే ఫేమస్ మోడల్ అని అనుకుంటున్నారో తనే ఫేమస్ న్యూరో సర్జన్ డాక్టర్ మీరా గుప్తా అని డాక్టర్ శశిధర్కి తెలియలేదు. డాక్టర్, కెన్ ఐ సీ ప్లీజ్? ప్లీజ్. సమీరా ఆ స్కానింగ్ రిపోర్ట్ను చూస్తూ డాక్టర్తో ఏదో చెప్పబోయేంతలో డాక్టర్, ఐ హ్యావ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు తెలీదా డాక్టర్ శశిధర్ని అపాయింట్మెంట్ లేకుండా ఎవరూ కలవకూడదని? అయ్యో అదేం లేదు, కంగారు పడకండి. యంగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ మీట్ అవ్వడానికి నో అపాయింట్మెంట్ నీడెడ్ ఫ్రమ్ మై సైడ్. సమీరాను చూడగానే వాసుకి కోపంతో రగిలిపోయింది. కానీ డాక్టర్ దగ్గర ఉండడం వల్ల తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. బై ద వే సమీరా, షీఈస్ వాసుకి, ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్. వాసుకినే అమెరికాలోనే బెస్ట్ న్యూరో సర్జన్ డాక్టర్ మీరా గుప్తాకి ఈమెయిల్ పంపించింది. ఇంకా రిక్వెస్ట్ కూడా చేసింది ఇక్కడికొచ్చి ఆపరేషన్ చేయమని. ఆ మాటలు విన్న సమీరా వెంటనే తన ఫోన్ చెక్ చేసుకుంది. వాసుకి నుండి మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏమీ రానేలేదు. సార్, వాసుకి చాలా ఎమోషనల్. అంతేకాదు తనకు వాళ్ళ అత్తయ్య అంటే ప్రాణం. బై ద వే వాసుకి, డాక్టర్ మీరా నీ మెయిల్కి ఏమైనా రిప్లై ఇచ్చారా? వాసుకి మొహంలో రంగులు మారడం చూస్తే తాను అబద్ధం చెప్తుందని ఇట్టే అర్థమైపోతుంది. వాసుకి తన పాకెట్లో నుండి ఫోన్ తీసి ఫేస్లో ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెక్ చేసినట్టు యాక్ట్ చేసి, నో సార్, నో ఆన్సర్. ఐ థింక్ తను బిజీగా ఉందేమో. నేను మళ్ళీ ఇంకోసారి. ఒక్క నిమిషం, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? వీళ్ళ అత్తయ్య ట్రీట్మెంట్కు ఎంత ఖర్చైనా నేను వీళ్ళ డాడీ చూసుకుంటాం. ఎందుకంటే ఆయనకు తనొక్కతే చెల్లెలు. శారదా గారు నిజంగా చాలా లక్కీ. ఎంతగా ప్రేమించే కుటుంబం ఉందా ఆవిడికి. మాకు చేతనేంది చేస్తున్నాం మేము. తర్వాత అంతా ఆ భగవంతుని దయ. స్వాతి, సమీరా, వెళ్దామా? డాక్టర్ గారికి వేరే అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా. వన్ సెకండ్. ఇది నా మొబైల్ నంబర్, పర్సనల్ నంబర్. మీకేదైనా హెల్ప్ కావాలంటే యూ కెన్ కాల్ మీ ఆర్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు మూవీస్లో యాక్ట్ చేస్తారా లేదంటే సీరియల్స్లోనా? సార్, తను మోడలో లేదంటే యాక్టరో కాదు. తను అసలు స్కూలింగ్ కూడా ఫినిష్ చేయలేదు. 6 ఏళ్ల క్రితం ఊరొదిలి బెంగళూరు వెళ్ళిపోయింది. తన పెళ్ళైన 2వ రోజే తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. తనెవరూ కాదు, నా సిస్టరే. డాక్టర్ సమీరాను విచిత్రంగా చూశాడు. ఆయనకు నమ్మబుద్ధి కాలేదు. ఆ అమాయకపు కళ్ళ వెనుక ఇంకేదో ఉందనిపించింది. ఇక అక్కడ ఉండలేక సమీరా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు ముగ్గురు కూడా తన వెనకే వెళ్లారు. సైలెంట్గా ఎక్కడికి వెళ్తున్నావు సమీరా? సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? వాసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు పార్టీ హాల్లో జరిగిన దానికి ఈ రోజు రివెంజ్ తీర్చుకుంది. స్వాతి, మీకు తెలుసు కదా అత్తయ్యను కాపాడటానికి నేనెంత కష్టపడుతున్నానో. డాక్టర్ మీరా గుప్తాను రప్పించడానికి చాలా ట్రై చేస్తున్నాను. డాక్టర్స్తో కూడా మాట్లాడాను. కానీ సమీరా ఒక చిన్న పని చేసిందంటే శారదా అత్తయ్యని మనం కాపాడుకోగలం. ఏం చేయాలి వాసుకి? సమీరా అమ్మ కోసం ఏదైనా చేస్తుంది కదా సమీరా? అసలు ఏం ప్లాన్ చేసింది వాసుకి? నీ తల్లి చనిపోయే ముందు ఏ ఫార్మా కంపెనీనైతే నీ పేరు మీద రాసిందో ఆ ఫార్మా కంపెనీని నీ చెల్లి పేరు మీద రాయాలి. స్వాతి ఎంతో నమ్మకంతో సమీర వంక చూస్తోంది. తనకి తెలుసు శారద అత్తయ్యను కాపాడుకోవడానికి సమీర ఆ కంపెనీని వాసుకి పేరు మీద రాస్తుంది అని. కంపెనీ నా పేరు మీద రాయక ఏం చేస్తావ్? విను, నాకు ఆ ఫార్మా కంపెనీ ఈ రోజే కావాలి. అప్పుడే నువ్వు వెళ్తావు. సమీరాకి తెలుసు వాసుకి ఆ కంపెనీ తన పేరు మీదికి రావడం కోసం ఎంతకైనా తెగుస్తుందని. దాని మూలంగా ఈరోజు సమీరా స్వాతి దగ్గర ధర్మ సంకటంలో పడింది. సమీరా ఆలోచనల్లో పడడం చూసి వాసుకి, పద్మ స్వాతి దగ్గరకు వెళ్లి, చూసావా, నీ తల్లి తన కోసం ఎంత త్యాగం చేసింది. కానీ ఈ రోజు ఆ రుణం తీర్చుకోవాల్సి వస్తే ఎంత ఆలోచిస్తుందో చూడు. ప్లీజ్ సమీరా, ఇచ్చేయకూడదు ఆ కంపెనీ. ప్లీజ్ ఇచ్చే ఆ కంపెనీ.
స్వాతి మాటలకు సమీరా మౌనంగా ఉండిపోయింది. వాసుకి ఇంకా పద్మకి తెలుసు సమీరా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉందని. స్వాతి సమీరను బ్రతిమలాడుతూ ఉంది. ప్లీజ్ సమీరా, ప్లీజ్ కాపాడు, ప్లీజ్ అమ్మని కాపాడు, ప్లీజ్ సమీరా. సమీరా ప్రవర్తన చూసి స్వాతి ఆశ్చర్యపోయింది. స్వాతికి అనిపించింది సమీరకి తన అత్తయ్య మీద కంటే ఫార్మా కంపెనీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది అని. అయితే ఇప్పుడు సమీరా వాళ్ళ అత్తయ్య కోసం డాక్టర్ మీరా గుప్తాగా మారి తనకు ఆపరేషన్ చేస్తుందా? సమీరనే డాక్టర్ మీరా గుప్తా అని అందరి ముందు బయటపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.